ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్న వెలుగుమట్లలో జరిగినటువంటి విధ్వంసం, ఆ భూదాన భూములు అని చెప్పబడుతున్న భూముల్లో జరిగిన విధ్వంసం ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మకుల ఆధిపత్య క్రూర దాడిగా మేము అభివర్ణిస్తున్నాం లేదా ఆరోపిస్తున్నాం. ఈ ఆరోపణ కాదు అని నిరూపించుకోవాల్సిందో లేదా తప్పని నిరూపించుకోవాల్సిందో ఒప్పని నిరూపించుకోవాల్సిందో వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు బతకడం ఇష్టం లేదు. కమ్మారెడ్ల ముందు కమ్మ ఆధిపత్యం చాలా దశాబ్దాలుగా సాగుతూ ఉంది. దానితో పాటు రెడ్ల ఆధిపత్యం సాగుతూ ఉంది. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో కరణాలు, పాత రెడ్లు భూములు దానం చేసిన సంఘటనలు ఉన్నాయి. పేదవాళ్ల పక్షాన అనేక మంది దానికి సానుకూలంగా చిర్రావూరి లక్ష్మీనరసయ్య కావచ్చు, మంచిగంటి రామకిషన్ రావు గారు కావచ్చు, అలాంటి పాత కమ్యూనిస్టు నాయకులు, పాత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కమ్మవారు రెడ్లు 60 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజల తరఫున వాళ్ళ వైపు మానవీయ కోణంతో, అది భూమి కావచ్చు, రాజ్యం కావచ్చు, తిండి కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, ఎంతో సానుభూతితో ఉన్నారు కరణాలు, బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు ఒక 60-70 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు ఏం పుట్టిందో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మ రెడ్ల ఆధిపత్యం కింద ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీలు నలిగిపోయి రక్తం చిందిస్తున్నారు. దానికి పరాకాష్ట రూపమే, కమ్మ కులం యొక్క పరాకాష్ట దాడి యొక్క అంతిమ రూపమే వెలుగుమట్ల భూముల మీద, భూదాన భూముల్లో నివసిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఇందులో నేనేమంటున్నానంటే, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీ వీళ్ళు గత 70 ఏళ్ల నుంచి పేదల పక్షాన పోరాడుతున్నాం అంటున్నారు. మేము కరెక్టే అంటున్నాం, తప్పనట్లే. కానీ పేదల పక్షాన పోరాడితే మీ ఎర్ర జెండాలు, మీ యుద్ధం ఇక్కడ అదృశ్యం ఎందుకు అయిపోయింది, డిసపియర్ ఎందుకు అయిపోయారు ఇక్కడ? అది తుమ్మల నాగేశ్వర ఆదేశాలతోట, లేతే కమ్మరాజ్యం యొక్క వెలుగుని చూడాలని మేము ఆరోపిస్తున్నాం. అట్లా కాదు అని మీరు అనుకుంటే, అట్లా కాదు, నా ఆరోపణ తప్పు, నాలాంటి దుర్మార్గుడి యొక్క ఆరోపణ తప్పు అని మీరంటే, ఇక్కడ సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు అన్నీ ఇందులో ఇన్వాల్వ్ కావాలి అంటున్నా. ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ఎస్సీ ఎస్టీ బీసీ అంబేద్కర్ సంఘాలు, కుల సంఘాలు మీరంతా ఫూలే అంబేద్కర్ వారసులైతే, పేదల పక్షం అయితే, ఆ కుల సంఘాలని, అంబేద్కర్ సంఘాలని కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాం. నేను 2 చెప్తున్నా. అంతిమంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ సమస్య పరిష్కారానికి నా ఒక్కడి శక్తి సరిపోదు, ఈ పేదల శక్తి సరిపోదు. మేమేం చేయాలనుకుంటున్నామంటే, ఈ సమస్య నేను ఏదో విజిటింగ్గా వచ్చి పోయేటోడిని కాదు. నేను మరొకసారి చెప్తున్నా, నేను ఒక విజిటర్ని కాదు. కానీ ఈ సమస్యని సుదీర్ఘంగా పరిష్కరించడానికి సుదీర్ఘ సమయం తీసుకొనైనా దీనికి ఒక కమిటీ వేసి, ఈ కమిటీలో బీజేపీ పార్టీని అడుగుతాం, అయ్యా రేవంత్ రెడ్డి రాజ్యాన్ని నువ్వు కూలదొస్తా అన్నావు, ఎందుకు బీజేపీ మా కార్యాచరణలో భాగస్వాములు గారు? ఈ కార్యాచరణలో బీజేపీ ఒక ప్రాక్టికల్ వార్ చేయడానికి నువ్వు రేవంత్ రెడ్డి రాజ్యాన్ని కూలగొడతామని బీజేపీ చెబుతున్నది నిజమే అయితే, ఆ కూలగొట్టే కార్యక్రమంలో వెలుగుమట్లలో వీళ్ళ ఇండ్లని, వీళ్ళ భూముల్ని ఒప్పజెప్పడమే రేవంత్ రెడ్డి రాజ్యాన్ని కూలగొట్టడంతో సమానమని ఈరోజు చెప్తున్నాం. అందుకని బీజేపీని రమ్మంటాం. ఈ కార్యాచరణలో బీజేపీని అడుగుతాం. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ దగ్గర పోయి రేపు అడుగుతాం. జాగృతి పార్టీ పెట్టబోతున్న కవిత మేడం గారిని అడుగుతాం, మీరు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ కావాలని, ఈ సమస్యని పరిష్కరించే దాంట్లో మీరు వచ్చి ఇన్వాల్వ్ కావాలని వారిని అడుగుతాం. రాష్ట్రంలో ఉన్న 5-6 పార్టీలందరినీ, ఎంఐఎం పార్టీతో సహా అన్ని పార్టీల్ని అడుగుతాం ఈ కార్యాచరణలో ఉండమని. ఈ కార్యాచరణ ఎప్పటి వరకు? ఈ కార్యాచరణ పరిష్కారం అయ్యేంత వరకు రోజొక్క పోరాటాన్ని మొదలుపెట్టాలి. రోజొక్క పోరాట రూపాన్ని ఎంచుకుంటాం. అంతిమ పోరాటం వెలుగుమట్ల ఖమ్మం పట్టణం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి దాకా యుద్ధం చేస్తామని ప్రకటిస్తున్నాం. ఇక్కడి నుంచి ఇలాంటి అనేక రూపాల పోరాటంలోకి అన్ని రాజకీయ పార్టీలని ఈ కార్యాచరణలోకి తీసుకోవడానికి, ఈ భూ నిర్వాసితులకి భూమిని ఒప్పజెప్పి కూలిపోయిన ఇండ్లని చక్కటి రూపంతో ప్రభుత్వమే కట్టి నష్టపరిహారం చెల్లించి వాళ్ళని గౌరవంగా మేళ్ల తాళాలతో ఆ ఇండ్లలోకి పంపించి క్షమాపణ ప్రభుత్వం చెప్పేంత వరకు మా యుద్ధం కొనసాగుతుంది. దానికి సంబంధించిన కార్యాచరణని ఇప్పుడే రాయబోతున్నాం. ఈ కార్యాచరణలో అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేసి అందరినీ పోరాటంలోకి రమ్మని కోరుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాం కమ్యూనిస్టుల మీద, మీరు ఎందుకు లేరు అని.
అంటే మాకేదో తప్పు ఆలోచన వస్తుంది మీ మీద. అది కాదు అని మీరు నిరూపించండి. లేదు మాకు తుమ్మల నాగేశ్వరరావు కమ్మరాజ్యం మాకు అలాంటి లేదు, శ్రీనివాసరెడ్డి అలాంటి ఆదేశాలు లేవు, మేమంతా పేదల పక్షమే అని అంటే మీరు మా ఎమ్మట రండి. ఇక మరొక మూగ హంతకుడు, మౌన హంతకుడు, నరమేధం జరిగి బీసీ ఎస్సీ ఎస్టీల రక్తం ఏరులై పారి చనిపోతున్న నోరు తెరవని మూగ హంతకుడు, మాదిగల ఓట్లని 50,000 ఓట్లని అట్లా మింగి పారేసి మధిరలో బీసీ ఎస్సీ ఎస్టీలని సమాధి చేసి ఏ హక్కులు లేకుండా తన కళ్యాణం కోసం తిరుగుతూ లోక కళ్యాణాన్ని హత్య చేస్తున్న మూగ హంతకుడే మల్లు భట్టి విక్రమార్క. అతను మా వర్గాల పక్షాన ఎందుకు రావడం లేదు? ఏమిటి నీ మూగ, అదేంటి ఏమంటారు దాన్ని, నోము, మూగ నోము ఏంటయ్యా నీ మూగ నోము? ఎక్కడ నోరు తెరిచి మాట్లాడితే ఎక్కడ వివాదంలో ఇరుక్కుంటాం. సైలెంట్గా ఉప ముఖ్యమంత్రి పదవితో ఇంకో దశాబ్దం జీవిస్తే, అందుకని ఆ మూగ హంతకుడిని అంటారు. ఎస్, తుమ్మల నాగేశ్వరరావు తన కమ్మరాజ్యం కోసం పాపం ఆయన పోరాడుతుండే, ఆయన ధర్మం అది. ఎస్, శ్రీనివాసరెడ్డి తన రెడ్డి రాజ్యం కోసం పోరాడుతుండే, పాపం ఆయన ధర్మం. మల్లు భట్టి విక్రమార్క ధర్మం ఏంటయ్యా? మరి ఆయన ధర్మం ఏంటి? ఈయన ధర్మం కూడా వాళ్ళ ధర్మమేనా? ఈయన స్వధర్మం ఏంటి? భట్టి విక్రమార్క స్వధర్మం ఏంటి? ఎందుకు డిసప్పేర్ అయిపోతాడు ఇక్కడి నుంచి? భట్టి విక్రమార్కని పట్టుకుంటాం. పాప 2 రోజులు పెళ్లి అడవుల్లో ఉన్నాడేమో, పట్టుకుంటాం. వాళ్ళ అన్నని పట్టుకున్నాం మొన్న వచ్చిండు శిబిరానికి, తన వంతు ఏదో చెప్పిపోయిండు, తాన్ని కూడా తీసుకొస్తాం. తమ్ముడిని పట్టుకుంటాం, రేపు పట్టుకుంటాం. తమ్ముడిని నిలబడు, గుండెల్లో నిలబడు. బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున మల్లు భట్టి విక్రమార్క నిలబడి మా తరఫున యుద్ధం చేస్తే ఏ నా కొడుకు నీకు టికెట్ ఇవ్వకపోయినా మేము గెలిపించుకుంటారా? మా తరఫునరా? కానీ మా తరఫున ఎందుకు రావడాలే? నీకు కాంగ్రెస్ పార్టీలో ఏ శత్రువు ఎటు నుంచి పొడుస్తాడని భయమా? నువ్వు మా బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున నిలబడాయా? నేను మేము గెలిపించుకుంటావా? ఎవడు పార్టీ నీకెందుకు? అందుకని ఈ సందర్భంగా చాలా వివేకంతో, మానవీయ కోణంతో, ఈ ప్రజల తరఫున విజ్ఞతతో బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అణగారిన శ్రామిక వర్గం తరఫున మీరు రండి అని కమ్యూనిస్టులని, అన్ని కమ్యూనిస్టు పార్టీలని, బీజేపీని, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మానవతావాదుల్ని, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలని, అంబేద్కర్ సంఘాలని అందరూ రండి. నా నాయకత్వం, ఇంకోటి నాయకత్వం అందరం కలిసే పోరాటం చేసి వాళ్ళనే వాళ్ళ ఇళ్లలోకి పంపించేంత వరకు మనం యుద్ధం చేద్దామని మీ ద్వారా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఆత్మగౌరవ గృహం అది, ఆత్మగౌరవ గృహం వాళ్ళు కట్టుకున్నది. ఆత్మగౌరవాన్ని ఇల్లు కూలగొట్టి ఏదో సామెత చెప్పినట్టే ఉంది. వాళ్ళ ఊర్లో నీకు ఇందిరమ్మాయిలు ఇస్తా, వాళ్ళ ఈ ఊర్లో ఇందిరమ్మ ఇచ్చేది, వానికి ఇందిరమ్మాయిలు ఇస్తాం మేమే. తలా 150 ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మాయిలు ఇస్తాం. తుమ్మల నాగేశ్వరరావుకి ఇంకోటికి మేమే కట్టిస్తాం. ఇందిరమ్మ అట, ఇందిరమ్మ మళ్ళీ అమ్మ బానిసత్వం ఇక్కడ. ఇందిరమ్మ ఇల్లు ఆనించి తెచ్చిచ్చింది. మేమందరం తాగి ట్యాక్సులు కడితే, మేమందరం ఉప్పు కూరగాయలు కొంటే ఆ ట్యాక్స్ డబ్బులతోటి మాకిచ్చిన డబ్బులు ఇందిరమ్మ ఇల్లా? అమ్మ అట, అమ్మ ఇందిరా అంటే అయిపోయా. అమ్మ ఏంటి? ఎక్కడ కట్టిస్తామని కూడా చెప్పలేదు కదండి. అసలు ఎక్కడ కట్టించినా అవుతండి, మాట కూడా చెప్పట్లే. అది ఒక బోగస్ మాట. ఆ మాటతో ఈ జనం అంతా పిచ్చోళ్ళే ఉరకాల, మనల్ని వదిలిపెట్టాలి. నాయకుల్ని అవసరమైతే నాయకుల మీద కుసిగొలపాల, ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఎవరు వాళ్ళు పేడ ఆర్టిస్టులు, వాళ్ళు ఐటమ్ సాంగ్లు, వాళ్ళ ఐటమ్ సాంగ్లు అంటారు మా. ఓకే, వాళ్ళ ఐటమ్ సాంగ్లు, మా పేడ ఆర్టిస్టులు కాదు. మేము ఉద్యమకారులం మేము, ప్రజల తరఫున పోరాడే ఉద్యమకారులు. చూడండి కార్యాచరణ. దీంట్లో భాగస్వాములు, జర్నలిస్టులంతా భాగస్వాములు కావాలని, జర్నలిస్టులు అనేక పోరాటాల్లో పాల్గొని అనేక విప్లవాలకు పునాది రాయేసిన జర్నలిస్టులు ఉన్నారు. ఖమ్మం జిల్లా జర్నలిస్టులు కూడా ఎంతో మంచి సహృదయులు కాబట్టి దీంట్లో పాల్గొనాలని కోరుతున్నా. ఈ పోరాటం ఒక కార్యాచరణ రూపొందించి పోరాడతామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ మా కార్యాచరణ మీకు తెలుసుకుని తెలియజేస్తాం.